ధన్యవాదాలు తెలుపుతూ మీ అందరికి కూడా మరి బోనాల శుభాకాంక్షలు తెలుపుతూ మరి మిత్రులారా ఈ పత్రికా సమావేశాన్ని ఈరోజు మేము మాట్లాడబోతున్న సబ్జెక్ట్ అది చెప్పాలంటేనే చాలా బాధగా ఉన్నది, అవమానంగా ఉన్నది. 1300 మంది అమరవీరుల త్యాగాలతో పునీతమైన ఈ తెలంగాణ గడ్డ మీద తెలంగాణను తీసుకొచ్చిన భారత రాష్ట్ర సమితి కేంద్ర కార్యాలయంలో మీలాంటి గొప్ప మీడియా మిత్రులు ఉన్న ఈ ప్రాంగణంలో నిజానికి నేను కానీ మిగతా బీఆర్ఎస్ నాయకులు అందరం కూడా ఎన్నో గొప్ప విషయాలు కేవలం రాష్ట్ర ప్రజలు మాత్రమే కాదు దేశ ప్రజలకు పనికొచ్చే విషయాల గురించే మాట్లాడడం జరిగింది. అది నిజంగా ఒక్కొక్కసారి గర్వం అనిపిస్తుంటుంది, గర్వంగా ఫీల్ అవుతాం. ఇంత గొప్ప వేదికను కేసీఆర్ గారు నిర్మించి ప్రజలకు గొంతుకగా నిలవాలని, శాస్త్రీయంగా మాట్లాడాలని, ప్రజల సమస్యల మీద మనం పోరాటం చేయాలని, ప్రజల గుండె చప్పుడుగా ఉండాలని చెప్పి ఈ వేదిక నిర్మించారు. ఈ వేదికలో మాట్లాడడం వల్ల కోట్లాది మంది తెలంగాణ ప్రజల జీవితాలు మారినాయి, వాళ్ళు దోపిడీ నుంచి కాపాడబడ్డారు. ఇక్కడ మాట్లాడిన నాయకులందరూ కూడా ఆ దోపిడీ నుండి ప్రజలను రక్షించే రక్షణ కవచంలాగా మారినారు. కానీ ఈరోజు ఇదే వేదిక మీద నుంచి కాంగ్రెస్ క్షుద్ర పూజల తతంగం గురించి మాట్లాడాల్సిన పరిస్థితికి వచ్చినందుకు చాలా బాధగా ఉంది. దయచేసి తెలంగాణ ప్రజలు మమ్మలను క్షమించాలి. ఈరోజు గత 2-3 రోజులుగా మరి కాంగ్రెస్ నాయకులు అద్దంకి దయాకర్ గారు ఎమ్మెల్సీ, అదేవిధంగా సామ రామ్మోహన్ రెడ్డి, అదేవిధంగా ఈరోజు లేటెస్ట్గా గాంధీ భవన్ నుండి పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ గారు, వీళ్ళు ముగ్గురు కూడా మరి భారత రాష్ట్ర సమితి డిప్యూటీ ఫ్లోర్ లీడర్, మాజీ మంత్రివర్యులు, సిద్దిపేట శాసనసభ్యులు, తన జీవితాన్నంతా కూడా తెలంగాణ కోసమే ధారపోస్తూ కేసీఆర్ గారి మార్గదర్శనంలో ప్రతిరోజు కూడా పోరాడుతున్న నాయకుడు హరీష్ రావు గారి మీద తీవ్రమైన, నిరాధారణమైన, అశాస్త్రీయమైన ఆరోపణలు చేశారు. అవి చెప్పాలంటేనే బాధేస్తున్నది. కానీ తెలంగాణ ప్రజలకు నిజం చెప్పాలి. ఎందుకంటే నిజం చెప్పకపోతే అబద్ధం ఒక్క నిమిషంలోనే ఊరంతా తిరిగి అదే నిజంగా భ్రమించే ప్రయత్నం చేస్తుంది. అది నిజం అవుతుంది కూడా. అందుకొరకే ఈరోజు కాంగ్రెస్ నాయకుల నీచ నికృష్ట భాష, అదేవిధంగా కుట్రలు, జుగుప్సాకరమైన ప్రవర్తన, ఎంతటి నీచ స్థాయికైనా దిగజారి మాట్లాడతామో, మాకు సిగ్గు ఎగ్గు లేదు అన్న భావన ఏదైతే ఉందో దాన్ని గురించి ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి ఉంది. నిజానికి నేను మళ్ళీ చెప్తున్నా, ఈ వేదిక నుంచి ఎన్నడూ కూడా ఈ విధమైన భాష గురించో వాటి గురించో మాట్లాడే సందర్భం మాకు రాలేదు. ఎప్పుడు నిరంతరం కూడా ప్రజా సమస్యలు, తెలంగాణ ప్రజల భవిష్యత్తు, దేశ ప్రజల భవిష్యత్తు, వాటి గురించే మాట్లాడినాం. రాజ్యాంగం ఇచ్చిన హక్కులు, చట్టాల హక్కులు, వాటి గురించే మాట్లాడినాం తప్ప మిగతా విషయాల గురించి మాట్లాడలేదు. కానీ ఈరోజు కాంగ్రెస్ నాయకులు నీచమైన స్థాయికి దిగజారి మాట్లాడుతున్నారు కాబట్టి ఆ విషయాలు ప్రజలకు చెప్పాల్సిన అవసరం అనిపించింది. ఇక రెండవది, నిన్న అద్దంకి దయాకర్ గారు, అదేవిధంగా సామ రామ్మోహన్ రెడ్డి, మహేష్ కుమార్ గౌడ్ గారు, వాళ్ళు హరీష్ రావు గారు తన జన్మదినం సందర్భంగా రకరకాల దేవుళ్లకు మొక్కుకున్నారు. ఆ దేవుళ్లకు మొక్కుకునే సందర్భంలో వారు క్షుద్ర పూజలు కూడా చేశారు అని చెప్పి వారు చాలా తీవ్రమైన ఆరోపణలు చేశారు. మొట్టమొదట ఒక హిందూ బిడ్డగా, ఒక శైవ భక్తుడిగా, ఒక శివ భక్తుడిగా
దక్షిణ కాశీ లాంటి అలంపూరు క్షేత్రంలో పుట్టిన బిడ్డగా, రేపల్లె శివ ప్రవీణ్ కుమార్గా నేను ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకులను డిమాండ్ చేస్తున్నా. మీరు అర్జెంటుగా హిందూ సమాజానికి క్షమాపణ చెప్పండి. చెప్పాల్సిందే. అది సనాతన ధర్మాన్ని నమ్మే వాళ్ళైనా, విశాల హృదయం ఉన్న హిందూ సమాజమైనా, లేకపోతే ఏ మతమైనా పర్వాలేదు, అది క్రైస్తవ మతమైనా, ఇస్లాం మతమైనా, ఏ మతానికైనా మీరు అర్జెంటుగా క్షమాపణ చెప్పాల్సిందే. మా మనోభావాలను దెబ్బతీశారు. ఒక శివ భక్తుడిగా, ఒక శైవ క్షేత్రంలో పుట్టిన బిడ్డగా మా మనోభావాలు దెబ్బతిన్నాయి. ఈరోజు మీరు కేవలం హరీష్ రావు గారిని మాత్రమే అవమానించలేదు. మహేష్ కుమార్ గౌడ్ గారు, నేను మిమ్మల్ని మహేష్ కుమార్ గౌడ్ గారు అంటున్నా. అద్దంకి దయాకర్ లాంటి జుగుప్సాకరమైన భాషను వాడే సంస్కృతి మాకు లేదు. కానీ మీరు ఈరోజు హరీష్ రావు గారినే అవమానించలేదు. యావత్తు ఈ దేశంలో లక్షలాది సంవత్సరాల నుండి, వేదాల కన్నా ముందు నుండి వస్తున్న ఈ హిందూ సాంప్రదాయాన్ని మీరు ఒక్క మాటలో మీ గాంధీ భవన్ను గ్రహాచార భవన్గా మార్చి, మహేష్ కుమార్ గౌడ్ మాంత్రిక కుమార్ గౌడ్గా మారి, మీరు మాంత్రిక తాంత్రిక గౌడ్గా మారి ఇలా మీరు అవమానించారు. అఘోరాలను అవమానించారు. అసలు అఘోర అంటే మీనింగ్ తెలుసా మహేష్ కుమార్ గౌడ్ మీకు? ఘోర అంటే బీభత్సమైనది, అఘోర అంటే శాంతి కోసం తప్పించేది. అఘోరా మాత శాంతి కోసం ప్రజల మహాతల్లి కాళ్ళ ముందర పడతారు, పూజలు చేస్తారు. ఘోర బీభత్సం, రౌద్రం, ఉద్రేకం, రక్తపాతం. అఘోర, అఘోర శాంతి, ప్రశాంతత, సుఖం, సౌఖ్యం, ఇవి సుఫలం, సఫలం, ఇవన్నీ కూడా అఘోరలో ఉంటాయి. మీరు హరీష్ రావు గారు అఘోరా కాళీ మందిర్కు పోయారని, లేకపోతే మూకాంబిక అమ్మవారి దగ్గరికి పోయారని. అసలు మూకాంబిక అమ్మవారు, ఆ అమ్మవారి ప్రశస్తి ఏంటో మీకు తెలుసా మహేష్ గౌడ్? కర్ణాటకలో కొలువుదీరిన అమ్మవారు మూకాంబిక అమ్మవారు. వారి ప్రశస్తి ఏంటో తెలుసా? ఎందుకు పోతారో తెలుసా వారి దగ్గరికి భక్తులు? జ్ఞానం కోసం పోతారు, శాంతి కోసం పోతారు, ఐశ్వర్యం కోసం పోతారు, అన్నిటికన్నా ముఖ్యంగా జ్ఞానం కోసం పోతారు. కోట్లాది మంది భక్తులు నువ్వు పుట్టక ముందు నుంచి కూడా అక్కడికి పోతూనే ఉన్నారు. ఇవాళ మీరు అక్కడికి పూజలకు పోతే మీరు క్షుద్ర పూజ అంటారా? తిరుచి రంగనాథస్వామి దేవాలయం, తిరుచి ఆది శంకరాచార్యుడు రంగనాథస్వామి దేవాలయం ఉండే తిరుచికి పోతే, అసలు తిరుచిలో కావేరీ నది ఒడ్డున ఉన్న తిరుచిలో ఆ రంగనాథస్వామి దేవాలయం దగ్గరికి పోయి భక్తులు ఎందుకు పూజలు చేస్తారో తెలుసా? కనీసం ఆ కామన్ సెన్స్ అని ఉందా?